హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? నేటి మంచి మాట, కుళ్ళిన పండును చెట్టు కూడా మొయ్యదు, వాటంతట అవే రాలిపోతాయి. కావున మోసం చేశారని పగలు ప్రతీకారాలంటూ వెళ్ళకండి, మౌనంగా ఉండండి. ఆ పాపం మీ చేతికి ఎందుకు? నిందించటానికి అలవాటు పడిన నాలుక సాధించుకునేది ఏదీ ఉండదు, పోగొట్టుకోవడం తప్ప. అలాగే నమ్మకం స్టిక్కర్ లాంటిది, రెండోసారి అతికించినా అది మొదటిలాగా అతుక్కోదు. నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడం రాదు. ప్రేమించటం తెలిసిన వారికి ప్రాణం తీసినా నటించడం రాదు. క్రమశిక్షణ ప్రాపంచిక మోహమనే హీనత్వాన్ని సరిచేస్తుంది. హృదయాల్ని ధర్మపర సిద్ధాంతాలతో దృఢపరుస్తుంది. మనస్సును ప్రయోజనకర జ్ఞానంతో కాంతివంతం చేస్తుంది. అలాగే స్వీయ అంతరంగం నుండి ఆనందాన్ని సమకూరుస్తుంది. భక్తితో చేసిన చిన్న కార్యం కూడా మహాయజ్ఞమే. హృదయ శుద్ధియే నిజమైన ఆరాధన. యవ్వనోత్సాహం పరవళ్ళు తొక్కుతున్నప్పుడే మీ భవిష్యత్తును నిర్దేశించుకోండి. ఒక ఆదర్శాన్ని స్వీకరించి దాన్నే మీ జీవితంగా చేసుకోండి. ఇతర విషయాలను వదిలిపెట్టండి. ఇది వివేకానందుడు చెప్పిన సందేశము. నిజము. మన శరీరం సహకరించినప్పుడే మనం ఏ పనైనా సాధించాలి కూడా. అందుకే మీ అనుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేరాలి అంటే క్రమం తప్పకుండా తప్పనిసరిగా ధ్యానం చేయండి. మీరు అనుకున్నవన్నీ 100% సాధిస్తారు. ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ.